కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న వారు పలు హోటళ్ల నిర్వాహకులు బాగ్లింగంపల్లి, చిక్కడపల్లి, రామ్నగర్, నల్లకుంట తదితర ప్రాంతాల్లో హోటల్లో సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేపట్టగా 16 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను గుర్తించారు. ఆ 16 సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు. ఇళ్లలో వాడాల్సిన డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లకు మళ్లించడంపై అధికారులు సీరియస్ అయ్యారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ఏర్పడడంతో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు హోటల్ నిర్వాహకులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, అసలు అధికారులు ఏమంటున్నారు? ఆ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లని వీళ్ళు డొమెస్టిక్ వాళ్ళు వినియోగిస్తున్నారా? ఏంటి ఆ విషయాలేంటి? వినోద్, అదే నిన్న నుంచి కూడా ఈ కమర్షియల్ సిలిండర్లు అన్నింటినీ కూడా సరఫరా కేంద్రం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు ముఖ్యంగా ఈ హోటల్స్, రెస్టారెంట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ కమర్షియల్ సిలిండర్ సంబంధించి సరఫరా నిలిపివేయడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పలు హోటల్ నిర్వాహకులు అయితే అక్రమంగా ఈ డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేసి అక్కడ వ్యాపారాలకు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా సివిల్ సప్లై అధికారులు కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. నగరంలో పలు ప్రాంతాల్లో కూడా వీరు తనిఖీలు, హోటళ్లు, రెస్టారెంట్లు కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా బాలింగంపల్లి, చిక్కడపల్లి, రామ్నగర్, మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని హోటల్స్ లో ఏవైతే ఉన్నాయో వాటి కూడా తనిఖీలు అయితే నిర్వహించారు. ఆ తనిఖీల్లో భాగంగా దాదాపు 16 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు అయితే సీజ్ చేశారు. 16 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కూడా అధికారులు అయితే సీజ్ చేశారు. మొత్తం దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఈ హోటల్, రెస్టారెంట్ లో కూడా ఈ డొమెస్టిక్ సిలిండర్లు వాడొద్దని కూడా రూల్ ఉన్న నేపథ్యంలో వీటిని అక్రమంగా వాడడంతో అయితే గుర్తించిన అధికారులు వాటిని అయితే సీజ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇరాక్, యుఎస్, అదేవిధంగా ఇజ్రాయెల్స్ మధ్య యుద్ధవాతావరణం కల్పిస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ కూడా ఈ చమురు సంస్థలు నిలిపివేసిన నేపథ్యంలో అయితే ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ నిలిపివేయడం. ఇప్పటికే కూడా మనం నగరంలో చూసుకుంటే చాలా ప్రాంతాల్లో పలు హోటళ్లు కూడా మూసివేసిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొందరు వ్యాపారం నిర్వహించాలనే ఆకాంక్షతో ఈ డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్ లో కొనుగోలు చేసి నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా సివిల్ సప్లై అధికారులకి తనిఖీలు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పలు ప్రాంతాల్లో కూడా వీటిని వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు దాదాపు ప్రస్తుతానికి 16 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అయితే సీజ్ చేయడం జరిగింది. వినోద్, అరుణ్, ఒక విషయం మనం ఏందైతే హైదరాబాద్లో చాలా చూస్తున్నాము, ఇట్లా కమర్షియల్ దానికి సంబంధించి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో కూడా ప్రమాదాలు జరిగాయి. మనం ఇంతకుముందు కూడా చూసాం. ఇట్లాంటి దానికి సంబంధించి అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారు? దానికి సంబంధించి వివరాలు ఏంటి? అయితే ఇప్పటికే ఏదైతే డొమెస్టిక్ సిలిండర్లు అయితే ఉన్నాయో వీటి నిరంతరం సరఫరా అయితే కొనసాగుతుంది. కేవలం ఇక్కడైతే వంటకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ సరఫరా అయితే కొనసాగుతుంది. కాకపోతే ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కి సంబంధించి కూడా ఇప్పటికే తాజాగా కేంద్రం కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. వీటి సరఫరా నిలిపివేయాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ప్రస్తుతం ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. కొన్ని కీలక రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కట్టెల పొయ్యి నుంచి కూడా వంటలు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి ఇప్పటికీ మేము నిలిపివేసినట్లు కూడా అదే గ్యాస్ ఏజెన్సీలు కూడా మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం మరిన్ని వివరాల కోసం. థ్యాంక్ యూ అరుణ్.